కొడవటంచా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర ఘనంగా జరుగుతుంది. జయశంకర్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరలో భక్తులు సందడి చేస్తున్నారు. కోరిన కోరికలు తీరడంతో స్వామివారి ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. కొడవటంచా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఏ కోరికలు కోరినా నెరవేరుస్తాడని భక్తులు నమ్ముతున్నారు. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి బ్రహ్మోత్సవాలలో స్వామివారిని దర్శించుకుంటామని భక్తులు చెప్తున్నారు. నా పేరు తేజారాణి. నేనైతే అందరికి తెలుసు, చాలా వరకు వీడియోస్ చూస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది గుర్తుపడుతున్నారు. కోటంచా అని మేమంటాం, ఇక్కడ కొడవటంచా అని. ఊరి పేరు వచ్చేసి కొడవటంచా కదా. కొడవటంచా నరసింహస్వామి అయితే నేను పెళ్లి కాక ముందు అమ్మ వాళ్ళైతే అంటే నార్మల్గా ఇక్కడ మనకు యాదగిరి అట్లా నరసింహస్వామి దగ్గరికి అట్లా వెళ్తాం, కానీ కోటంచా నరసింహస్వామి దగ్గరికి అయితే తెలీదు అసలు నాకు. మ్యారేజ్ సంవత్సరాలంటే అత్త వాళ్ళు అత్తగారు వెళ్తారు, వచ్చేవాళ్ళు. నేను మాత్రం పెళ్ళైన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని ఇయర్స్ వచ్చినాం. పిల్లలు చిన్నగా ఉన్నారు కదా అనేసి అప్పుడప్పుడు రావడానికి వీలు కాలేదు. ఇంటి దగ్గర అప్పుడప్పుడు చేసుకునే వాళ్ళం. అంటే నరసింహస్వామిని మేము ఇంటి దగ్గర చేసుకుంటాం, కోడి పుంజుతోనైనా ఇట్లా మేకపోతేనైనా. చాలా వరకు తెలియదు, చాలా మందికి అట్లా కూడా చేస్తారా అని అంటారు, కానీ చేసుకునే వాళ్ళం. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కోడి పుంజు కొరకు ముట్టిస్తాం కదా, అస్సలకే ముట్టడం లేదు. అరే అట్లెట్లా ముట్టకుండా ఉంటది, ఎంత గంట 2 గంటలు 3 గంటలు ఒక్కొక్కసారి తరాసు వచ్చేసి మా ఆయన అయితే మనం దేవుని చేసుకోవడమే వద్దు అన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ మనం అట్లా అనొద్దు కదా, ఎంత టైం పట్టినా మంచిదే చేసుకుందామని. ఒకరోజు ఏమైంది అని అంటే నాకే అనుమానం వచ్చింది, ఎందుకు ఇట్లా అందరిది బాగానే చేసుకుంటా అంటే ముడతాను కదా, మనది ఎందుకు ముట్టట్లేదు అని నేను అన్ని అనుకుంటా ఉన్నా. అంటే ఎందుకు ముట్టట్లేదు అన్ని ఒకదాని తర్వాత ఒకటి అనుకుంటా ఉంటా ఉంటే, మరి మేము కోటంచకు రావట్లేదన్నా, కళ్యాణానికి వచ్చే వాళ్ళం కదా, మరి వస్తలేదన్నా, రావాలనుకుంటే ఇట్ట కొరకు ముట్టు అనగానే వెంటనే టకటక తినేసిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మామూలుగా మేము ఇంట్లో పూజ చేసుకున్నాం. మా ఇంటికి మా ఆడపడిచి వచ్చింది, ఆమెకు అమ్మవారు వచ్చిన తర్వాత ఆమె ఫస్ట్ అన్న మాట ఏంటిదంటే, నరసింహస్వామి కళ్యాణానికి మిమ్మల్ని చూడాలనుకుంటాడు, ఆయన కళ్యాణం రోజు మీరు రావాలని కోరుకుంటాడు అని అన్న తర్వాత, అంటే ఇక్కడ నేను అన్న మాటలు అక్కడ ఆమె నోటి వెంట వచ్చిన మాటలు ఒక్కటే కావడంతో నేనైతే ఇక ఆ రోజు నుంచి దేవుడు అంటే నమ్ముతా, కానీ ఎంత పిచ్చి పిచ్చిగా అంటే ఇక దేవుడు ఉన్నాడు. మంచిర్యాల అండి, మంచిర్యాల డిస్ట్రిక్ట్. ఇప్పుడు మేమైతే వచ్చి ఇప్పుడు నేను చిన్నప్పటి నుండి దాదాపు 30-35 ఇయర్స్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు స్టార్టింగ్ ఏంటంటే మా మామయ్య వాళ్ళు మందమరిలో ఉంటారు, మా మామయ్య వాళ్ళైతే రెగ్యులర్గా వస్తారు ప్రతి సంవత్సరం. వాళ్ళ ద్వారానే మేము ఇటు కోటంచకు అయితే రావడం, వాళ్ళ ద్వారానే. ఇప్పుడు నా పెళ్ళైన కానీ అయితే మేము రెగ్యులర్గా వస్తున్నాం ప్రతి సంవత్సరం. అయితే ఒక్కొక్క సంవత్సరం ఇప్పుడు చెప్పింది స్టోరీ వీలు కాకుండా కానీ ఏంటంటే కొంచెం కష్టమైన మర్చిపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే ఖచ్చితంగా కోరిక అనేది తీరుతుంది అనేది మా నమ్మకం. అదే ఎంత ఎండ ఉన్నా కానీ పిల్లల్ని తీసుకుని అయితే అచ్చుడైతే జరుగుతుంది.